ఢిల్లీలో స్క్రిప్టు, బెంగళూరులో డ్రామా. కాంగ్రెస్లో ఇంటర్నల్ పవర్ కుస్తీ మాత్రం మొదలైంది ఫ్రెండ్స్. కాంగ్రెస్లో ఐడియాలజీ కంటే ఎక్కువ చైర్ టైమింగ్ అనేది ఇంపార్టెంట్. మళ్ళీ ఇది కాంగ్రెస్ ఆఫీసా లేకపోతే ప్రొడక్షన్ హౌసా? కాంగ్రెస్లో అంతర్గత పోరు మొదలవుతుంది. ఎలక్షన్లో ముందు ఇచ్చిరు గ్యారంటీ, ఇవాళ సిద్ధరామయ్యకు పూర్తయింది వారంటీ. ఇవాళ మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు కరప్షన్ మీద. ఏం గూడు పుటాన్ని నడుస్తున్నది. తెలంగాణలో ఇప్పుడు డాట్స్ కనెక్ట్ చేయరు. నిన్న ఆడ ఇయాల ఈడ కర్ణాటక యొక్క కుర్సీ కొట్లాట తెలంగాణ ఫ్యాక్షన్లో ఫైర్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒక సిట్టింగ్ సీఎంని రీప్లేస్ చేస్తున్నారు అని అంటే నేను కూడా వెయిట్ చేస్తూనే ఉంటా, ఇయాల కాకపోతే రేపు నేను ముఖ్యమంత్రిని అయితా. ఇది ఎన్ల సాధ్యం తెలుసా? కేవలం అండ్ కేవలం రాహుల్ గాంధీ నేతృత్వంలో నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి సాధ్యం. కాంగ్రెస్లో నడుస్తుంది ఒక పెద్ద మెలో డ్రామా. సిద్ధరామయ్య తయారైండు, ఈయనకే రాజీనామా. ఎందుకు గిరీష్ మెలో డ్రామా అని చెప్పి మాట్లాడితే, ఫస్ట్ ఈయన 2.5 సంవత్సరాలు ఆయన 2.5 సంవత్సరాలు అని చెప్పి కుర్చీని రంపం పెట్టి సగం సగం కూసుకుందాం, సగమే కూర్చుందాము అని చెప్పి అన్నారు. బట్ దాని తర్వాత నేను జర ఎక్కువ కూర్చుంటాను అన్నారు. ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నది కాబట్టి ఖచ్చితంగా ఒక హెవీ వెయిట్ పర్సనాలిటీ కాబట్టి డీకే శివకుమార్ ఒక పెద్ద డ్రామా మొదలైంది. కర్ణాటక కాంగ్రెస్లో పవర్ ట్రాన్స్ఫర్ కోసం ఒక పవర్ స్ట్రగుల్ మొదలైంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ అని చెప్పి మనం ఆడతాం కదా సినిమాలలో, ఎక్సెట్రా అది మొదలైంది. ఢిల్లీలో స్క్రిప్టు, బెంగళూరులో డ్రామా. ఇదే కదా ఇప్పుడు నడుస్తున్న మెలో డ్రామా. ఒక సీఎం ఏమో బ్యాగులు ప్యాక్ చేసుకుంటున్నాడు, ఇంకొక ఆయననేమో అదేమంటారు ప్రమాణ స్వీకారం చేయడానికి రిహార్సల్ చేస్తుంది. కాంగ్రెస్ ఏమో ఇది స్మూత్ ట్రాన్సిషన్ అని చెప్పి మాట్లాడుతుంది. నాకైతే ఇది కంప్లీట్గా నిజంగా చెప్పాలని అంటే కుంకుమకు సీరియల్ లెక్క, పోలవరం ప్రాజెక్ట్ లెక్క, ఒక పొలిటికల్ సీరియల్ లెక్క కనబడుతుంది. నాకేమనిపిస్తుంది అంటే లీడర్షిప్ చేంజ్ అవుతుందా లేదా పక్కకు పెడితే కాంగ్రెస్లో ఇంటర్నల్ పవర్ కుస్తీ మాత్రం మొదలైంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు అందరికీ ఒక వస్తున్న డౌట్ ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఏంది సడన్గా సిద్ధరామయ్యని ఎందుకు ఫిక్స్ చేస్తున్నారు, ఎగ్జిట్ కొడుతున్నారు అని చెప్పి మాట్లాడితే, ఈ కోల్డ్ వార్ అనేది కాంగ్రెస్లో ఆయన సీఎం అయినప్పటి నుంచి జరుగుతూనే ఉన్నది. రిపోర్ట్స్ ఏంటంటే సిద్ధరామయ్య రిజైన్ చేసి డీకే శివకుమార్కి దారిస్తాడు సీఎం లాగా అని అనేది ఒక పెద్ద ఆలోచన, ఆచరణ కూడా అనుకుందాం కాంగ్రెస్ది. ఎలక్షన్లు ఏం జరగలే, సిద్ధరామయ్య ఏం ఓడిపోలే, పబ్లిక్ కూడా సిద్ధరామయ్య మీద నెగిటివ్ ఏం లేదు. సిద్ధరామయ్య దిగాల అని చెప్పి హ్యాష్ ట్యాగ్లు ఏం పెద్దగా పెట్టి నడపలే. కాకపోతే వెనకటికి ఒకప్పుడు పవర్ షేరింగ్ ఫార్ములా అని చెప్పి అధికారంలోకి వచ్చిండు సిద్ధరామయ్య. అంటే ఇవాళ ప్రజల యొక్క మ్యాండేట్ ఒక సైడ్ ఉంటే ఢిల్లీ రిమోట్ కంట్రోల్ ఇంకో బటన్ ఒత్తింది కదా అననే యొక్క కరెక్షన్ ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో మొదలెట్టింది. అయితే ద 3 PM డ్రామా అని చెప్పి మాట్లాడుతున్నారు నిన్న. అంటే సడన్గా ఒక గవర్నర్ మీటింగ్, రెసిగ్నేషన్ టైమింగ్, CLP మీటింగ్, దాని తర్వాత ఓత్ సెరమనీ. ఇది ఎట్లుంటుంది అంటే ఒక వెడ్డింగ్ ముహూర్తంకి సీరీ మొత్తం కంప్లీట్గా మనం పెట్టుకుంటాం చూడు, గట్లా నడుస్తున్నది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బయటికి చూపెట్టడానికి మాత్రం నేను చాలా డిసిప్లిన్ పార్టీ అని చెప్పి చూపిస్తున్నది. కాకపోతే కర్టన్ల వెనకాల కంప్లీట్గా మినిస్ట్రీ పదవులకు బార్గెనింగ్ నడుస్తున్నది, నెగోషియేషన్లు నడుస్తున్నాయి, రాజ్యసభ సీట్లకు తర్జన భర్జన కుస్తీ మొదలైంది. కాంగ్రెస్లో ఐడియాలజీ కంటే ఎక్కువ చైర్ టైమింగ్ అనేది ఇంపార్టెంట్. వాస్తవమా కాదా ఫ్రెండ్స్ నేను చెప్తున్నా. అయితే సిద్ధరామయ్య పోయే సీదా ఓడు, ఆయన పేర్లనే సిద్ధ రామయ్య అని ఉన్నది. తో సిద్ధుడు సీదా ఓడు ఎందుకు చెప్పాలా? సిద్ధరామయ్య ఒక షరతు పెట్టిండు. ఏమన్నానంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ సోషో ఎకనామిక్ సర్వే ఏది ఉంటుంది చూడు, అది అయిపోవాలా. డీకే శివకుమార్కి అర్థమైతలేదు, రాహుల్ గాంధీకి అసలే అర్థం కాదు. బ్యాక్వర్డ్ క్లాసెస్ సోషో ఎకనామిక్ సర్వే అయిపోవాలా అని అనంటే ఇది ఫస్ట్ ఆయనకు ఒక ఫైనల్ లెగసీ ప్రాజెక్ట్ అవుతుంది, నేను చేయించిన అనండి. దాని తర్వాత ఈ సర్వే వచ్చిన తర్వాత ఖచ్చితంగా రిజర్వేషన్లని రీషేప్ చేస్తుందా లేదా, కొత్త క్యాస్ట్ ఈక్వేషన్స్కి దారి తీస్తుందా తీయదా. ఈ రిజర్వేషన్స్ క్యాస్ట్ ఈక్వేషన్స్ వచ్చినాయి అని అంటే కర్ణాటకలో ఫ్యూచర్ పాలిటిక్స్ అనేది మారుతుందా మారదా. సీఎం చైర్ పోయినా క్యాస్ట్ క్యాలిక్యులేషన్స్ దగ్గర ఉన్నాయి అనుకో, సిద్ధరామయ్య సిద్ధహస్తుడే. ఇంకా కాంగ్రెస్ మెలో డ్రామాకు వద్దాం. సపోర్టర్లు మొత్తం బయట నాయకుల రెసిడెన్స్లకు దిగుతున్నాడు. నాకు తెలిసి ఖార్గే కూడా ముఖ్యమంత్రి అవుతానంటాడు. చల్ అని చెప్పి ఆయనని ఇక పక్కకు జరిపారు. లీడర్స్ అందరూ ఢిల్లీ గల్లీలలో కనిపిస్తుంది. మీడియా లీకులు, ఎవ్రీ గంటకు మీడియా లీకులు వస్తున్నాయి. మళ్ళీ సిద్ధరామయ్యకు ఒక ఎమోషనల్ ఫేర్వెల్ ఇస్తారో లేదో నాకు తెలియదు, కానీ డీకే శివకుమార్ వర్గము క్యాబినెట్ అలొకేషన్స్ క్యాలిక్యులేషన్స్ మొదలైపోయినాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే స్క్రీన్ ప్లే రైటింగ్ కూడా మొదలైపోయింది. ఇవాళ అందరు కర్ణాటక ప్రజలు అడుగుతున్నారు, మళ్ళీ ఇది కాంగ్రెస్ ఆఫీసా లేకపోతే ప్రొడక్షన్ హౌసా?
అని చెప్పి అడుగుతుంటే కాంగ్రెస్ వాళ్ళే సమాధానం చెప్పాలా. ఇదంతా జరుగుతుంటే మనకు పెద్ద మనిషి ఎక్కడున్నాడు, పెద్ద మనిషి ఇక్కడ ఉన్నాడు, పెద్ద మనిషి కనిపిస్తాడు. అని ఈ పెద్ద మనిషే బ్యాలెన్సింగ్ యాక్ట్ చేసే దిగ్గజం అనమాట. ఏందనంటే ఒక జనరేషనల్ ట్రాన్సిషన్ జరగాల కర్ణాటకలో అని చెప్పి మాట్లాడతాడు. ఏంది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే సిద్ధరామయ్యతోని ఆ బ్యాక్వర్డ్ క్లాస్ సర్వే ఒకటి తీసుకొని వచ్చి ఓబీసీ ఫేస్ని తీసుకొని వస్తారు. ఏడికి నేషనల్ లెవెల్లో. వెనకటికి మేము ఒక దళితుడిని ఏఐసిసి ప్రెసిడెంట్ చేసినాము, ఇప్పుడు ఒక ఓబీసీని తీసుకొని వచ్చినాము అని అంటారు. డీకే శివకుమార్ని కర్ణాటక ఫ్యూచర్ లెక్క తీసుకొని వస్తారు. ఎందుకంటే హెవీ వెయిట్ కదా. రియల్ ఛాలెంజ్ ఎక్కడ వస్తుంది అని అంటే ఢిల్లీలో సిద్ధహస్తుడిని కూసబెట్టిన తర్వాత కర్ణాటకలో నాటకం ఉండదని చెప్పి నువ్వు ఏ రకంగా అనుకుంటావు అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. కాంగ్రెస్లో అంతర్గత పోరు మొదలవుతుంది. డీకే శివకుమార్ ప్రస్తుతానికైతే వెయిటింగ్ రూమ్లో ఉన్నాడు. ఆయన లిఫ్ట్ల నుంచి పోతున్నప్పుడు ఆయన మాట్లాడాలనుకున్నప్పుడు కూడా నేనేం మాట్లాడాలని చెప్పి వెళ్ళిపోయాడు. ఢిల్లీలలో కూడా అప్రూవల్స్ కోసం మొత్తము క్యాబినెట్ రీస్ట్రక్చరింగ్ కోసము ఆయన అప్రూవల్స్ తీసుకుంటున్నాడు అని చెప్పి ఆలోచిస్తుంది. మొన్నటిదాకా భారతీయ జనతా పార్టీని దూషించిన కాంగ్రెస్ ఈ లాస్ట్ మినిట్ ట్విస్ట్లు ఎక్సెట్రా కోసము మళ్ళీ ఢిల్లీకే పోవాల్సి వస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీలు ఎట్లుంటుంది అని అంటే ఫ్రెండ్స్, ట్రైలర్ చూసి మనము సినిమాని క్లైమాక్స్ని ఎక్స్పెక్ట్ చేసేయొద్దు డ్యూట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను మళ్ళొకసారి మాట చెప్తున్నా, సిద్ధరామయ్య ఏదో సీదా సాదా రాజకీయ నాయకుడు కాదు. ఓ స్ట్రాంగ్ ఓబీసీ పెట్టుకున్నాడు, మాస్ ఇమేజ్ ఉన్నోడు, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉన్నోడు, ఢిల్లీ గలీలలో కూర్చున్నాడు అని అంటే కాంగ్రెస్ కంప్లీట్గా ఇన్ఫ్లుయెన్స్ని కంట్రోల్ చేయగలుగుతుందా అని అంటే కర్ణాటకలో డీకే శివకుమార్కి ఒక ప్యారలల్ పవర్ సెంటర్ సిద్ధరామయ్య తీసుకొని వస్తాడా రాడా రేపు ఢిల్లీలో కూర్చుంటే అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. మేబీ సిద్ధరామయ్యకు రిటైర్మెంట్ ప్యాకేజ్ కింద రాజ్యసభ ఇస్తారొచ్చు, లేదా రాజకీయ సన్యాసం కూడా ఇస్తారొచ్చు. కాంగ్రెస్లో సన్యాసం అయితే ఖచ్చితంగా ఇయ్యరు, అది గుర్తుపెట్టుకోవాలి. అయితే కర్ణాటక పబ్లిక్ చాలా కీలకంగా దీన్ని చూస్తున్నారు. ఏంటంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎట్లా, క్యాబినెట్ రీషఫుల్ ఎట్లా, చైర్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా, ఈ ఫ్యాక్షన్ మేనేజ్మెంట్ మీ కాంగ్రెస్ ఎట్లా. ఎందుకంటే ప్రతిసారి కాంగ్రెస్ ఎప్పుడు కూలింది, ఫ్యాక్షన్ని కరెక్ట్గా మేనేజ్మెంట్ చెయ్యకనే కూలింది. డిస్కషన్లు డిసపియర్ అయిపోతాయి అప్పుడు ఇక హెడ్లైన్ల నుంచి. ఎలక్షన్లో ముందు ఇచ్చిరు గ్యారంటీ, ఇయ్యాల సిద్ధరామయ్యకు పూర్తయింది వారంటీ అని చెప్పి మాట్లాడుతున్నారు. మళ్ళీ ఢిల్లీ గల్లీలకేనే కంప్లీట్గా రాహుల్ గాంధీ నేతృత్వంలోనే జరుగుతున్నది. అంటే రాహుల్ గాంధీ ఎంత పవర్ఫుల్లో కాంగ్రెస్ పార్టీలో అనేది నాకు గర్వమవుతుంది. నేను గౌరవిస్తున్నా రాహుల్ గాంధీని. ఇన్ని ఓటమిలైనా రాహుల్ గాంధీ సుట్టే కాంగ్రెస్ తిరుగుతున్నది అని అంటే సూపర్ సూపర్ సూపర్. కర్ణాటక చూసిన తర్వాత మీకు అందరికి ఒకటి గుర్తు రావాలి. ఏంది తెలుసా ఫ్రెండ్స్, ఇగో ఈ పంచాయతీ నిన్న మీరు చూడుండ్రి. కర్ణాటకలో ఇలా జరిగింది, తెలంగాణలో 2 రోజుల ముందే మొదలైంది. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని అన్నట్టు ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పైన బురద జల్లే ప్రయత్నం జరిగిందా లేదా ఒక ఛానల్లో. ఎందుకు జరిగింది అని అంటే ఆ ఛానల్ యొక్క యాజమాన్యం ఎక్సెట్రా ఎవరైతే ఉన్నారో ఆయన తమ్ముడికో లేకపోతే ఆయన బంధువుకో ఎవరికో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కావాలని చెప్పి ఒక కోరిక ఉండేనట. అది జరగకపోతే పంచాయతీ మొదలైందంట. ఇది గిరీష్ గారు మాట్లాడతలేడు, ఇవి అబ్సల్యూట్ స్క్రీన్ షాట్ సౌత్ ఫస్ట్ న్యూస్ నుంచి నేను తీసుకొని మాట్లాడుతున్నా. దాని తర్వాత ఒక మైనారిటీ లీడర్ అట, కాంగ్రెస్లో ఒక మైనారిటీ లీడర్ అట, ఆయన రేవంత్ రెడ్డికి చాలా దగ్గరట. ఆయన కూడా మహేష్ కుమార్ గౌడ్ పైన నెగటివ్గా క్యాంపెయిన్ చేసిండ్రు. ఎందుకు చేసిండ్రు అని అంటే ఇక అది రేవంత్ రెడ్డికి తెలుసు, ఆ మైనారిటీ లీడర్కి తెలుసు, మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలుసు. కరెక్టా రాగా నేను చెప్తుంది. ఇంకా హైలైట్ ఏంది అని చెప్పి మాట్లాడితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద కూడా వెనకటికి బురద జల్లే ప్రయత్నం చూసినాం, ఇల్లీగల్ మైనింగ్ మీద చూసినాం. దానికి ముఖ్యమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మద్దతు తెలుపుకుంటా కులేఆం ప్రతిపక్షాలకు ధమ్కి ఇచ్చి క్విడ్ ప్రోకో బయటికి తీయమంటున్నాం ఆ కరీంనగర్ గ్రనైట్ ఫైల్ అని చెప్పి మాట్లాడాడు. ఇలా కరీంనగర్ మీద రేట్లు జరుగుతున్నాయి. ఇవాళ మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు కరప్షన్ మీద. ఏం గూడు పుటాన్ని నడుస్తున్నది తెలంగాణ, ఎవరెవరిది సిండికేట్ నడుస్తుంది తెలంగాణలో అనేది ఒక పెద్ద క్వశ్చన్ అవుతుంది. మినిస్టర్ సీతక్క మీద కూడా మొబైల్ ఫోన్ అంగన్వాడీ వర్కర్ల మీద జరిగితే కూడా కొంతమంది కాంగ్రెస్ ఛానల్లో లేదా కాంగ్రెస్ పేపర్లు దుమ్మెత్తి పోసినాయి. ప్రతిపక్షాలు ఎంత దుమ్మెత్తి పోసినాయి అనేది పక్కకు పెడితే కాంగ్రెస్ నాయకుల మీదనే నడుస్తున్నది. ఇక ఇంకొక పేరు నేను తీసుకోకపోతే చిత్రగుప్తుడు కూడా బాధపడతాడు. మల్లు భట్టి విక్రమార్క ఓ దళిత్ లీడర్, సింగరేణి కుంభకోణాల మీద, సింగరేణి కొలరీస్ మీద ఎక్సెట్రా ఆయన మీద గంభీరమైన ఆరోపణలు వచ్చినాయి. అంటే తెలంగాణలో ఇప్పుడు డాట్స్ కనెక్ట్ చేయరు. నిన్న ఆడ ఇయ్యాల ఈడ ఏమైతుంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే కర్ణాటక యొక్క కుర్సీ కొట్లాట తెలంగాణ ఫ్యాక్షన్లో ఫైర్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది మీరు యాష్ పెట్టుకోరు.
నేను భవిష్యవాణి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కర్ణాటకలో సీఎంని మిట్టం మారిస్తే తెలంగాణ కాంగ్రెస్లో కూడా ఒక డేంజరస్ మెసేజ్ అనేది పాస్ అయితేనే ఉన్నది. ఇవాళ ఢిల్లీ ఒక సిట్టింగ్ సీఎంని రీప్లేస్ చేస్తున్నారు అని అంటే నేను కూడా వెయిట్ చేస్తూనే ఉంటా, ఇవాళ కాకపోతే రేపు నేను ముఖ్యమంత్రిని అయితా. ఇది ఎట్లా సాధ్యం తెలుసా? కేవలం అండ్ కేవలం రాహుల్ గాంధీ నేతృత్వంలో నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి సాధ్యం. అందరికి ఆపర్చునిటీ దొరుకుతుంది. అందుకే నాకు ఈ మధ్య రాహుల్ గాంధీ కొంచెం నచ్చుతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే అయితే తెలంగాణలో సీనియర్లు, వర్గ సమీకరణ, కుల వర్గీకరణ, డిస్ట్రిక్ట్లో ఉన్న పెద్ద పెద్ద లీడర్లు, ఆ డిస్ట్రిక్ట్ క్యాంపులు, ఢిల్లీకి చాలా దగ్గరున్న లాబీయిస్టులు, ఎవరెవరైతే డిసప్పాయింట్మెంట్తోని కాంగ్రెస్లో పనిచేస్తున్నారు చూడు, వాళ్ళందరూ అంటారు డీకే శివకుమార్ వెయిట్ చేసిండు, ముఖ్యమంత్రి అయిండు, నేను వెయిట్ చేస్తున్నా. ప్రాబ్లం ఏంది తెలుసా? కాంగ్రెస్కి బయటకేని పంచాయతీ ఏం పెద్దగా ఉండదు, ఇంటర్నల్ పంచాయతీ పెద్దగా ఉంటుంది కాంగ్రెస్కి. ఇది కేవలం కర్ణాటక అనేది ఒక డెమో వర్జను, తెలంగాణలో ఫుల్ వర్జన్ ఉంటుంది, ఇప్పుడు ఫైనల్ వర్జన్. నెక్స్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఏమవుతుంది అని చెప్పి ఒకటి పెద్ద పంచాయతీ ఉంటుంది. సో మళ్ళీ ఇలా కాంగ్రెస్ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ లీడర్షిప్ ట్రాన్సిషన్ చేస్తున్నప్పుడు క్యాస్ట్ ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేయగలుగుతుందా? ఈ ఫ్యాక్షన్ యొక్క ఫైర్ని అవాయిడ్ చేయగలుగుతుందా? ఫ్యూచర్ ఎలక్షన్స్ కోసం కాంగ్రెస్ ఫేవర్గా కాపాడుకోగలుగుతుందా? ఇవాళ ఎవ్రీ కాంప్రమైజ్ ఏదైతే కాంగ్రెస్ చేస్తుంది చూడు, రేపు ఖచ్చితంగా పవర్ స్ట్రగుల్ మొదలవుతుందా కాదా అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇంకా పెద్ద క్వశ్చన్ ఏంటంటే డీకే శివకుమార్ గారినే కర్ణాటకలో ముఖ్యమంత్రి చేస్తారా? సిద్ధహస్తుడైన సిద్ధరామయ్య సైలెంట్గా ఢిల్లీ గల్లీలకు పోతాడా, లేదా రాజకీయ సన్యాసం తీసుకుంటాడా? క్యాస్ట్ సర్వే అని ఎందుకు మాట్లాడిండు? తెలంగాణలో అగ్నిగుండం ఎందుకు అవుతుంది కాంగ్రెస్లా? రచ్చ రంబోల మొదలైందా లేదా? ఈ ఇంటర్నల్ క్రైసిస్ నుంచి రేవంత్ రెడ్డి తట్టుకోగలుగుతాడా, లేదా కంట్రోల్ చేసే కెపాసిటీ రేవంత్ రెడ్డి సాధించిండా, సిద్ధహస్తుడైందా? కర్ణాటక పాలిటిక్స్ అనేది కాంగ్రెస్ యొక్క తెలంగాణలో నిజంగా చెప్తే ఒక రియాలిటీ షో జరగబోతున్నదా అని చెప్పి ప్రశ్నలు వస్తుంటే ఇవన్నీ పక్కకు పెట్టు. కొత్త పంచాయతీ తీసుకొచ్చిండు ఎవరు? ద గ్రేట్ రాహుల్ గాంధీ. ఆయన ఏమన్నాడు తెలుసా? ఇంకొక 1 ఇయర్లోనంట భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కుప్పగూలిపోతుందట. అలాగేలాగా అని చెప్పి నేను పాట పాడాల్సి వస్తుంది. ఎట్లా కర్ణాటకలో మీ ప్రభుత్వం కుప్పగూలుతుంది, చిన్న ఫ్యాక్షన్ బగ్గుమన్నది అనుకో, సూడు బుల్లమ్మ అట సిన్నోడిది. తెలంగాణలో ఆల్రెడీ పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారినే డైరెక్ట్ ఏమన్నారంటే ఈయన హయాంలో కాంగ్రెస్ పార్టీ ముంగడబడతలేదని చెప్పి డైరెక్ట్ కథనాలే నడిపారు. మైనారిటీ లీడర్ ఒకటి రేవంత్ రెడ్డికి ఎవరైతే బాగా దగ్గర ఉంటారో ఆయననైతే మహేష్ కుమార్ గౌడ్ మీద ఈడి దగ్గర పెట్టుకున్నారట. ఉల్టా చోర్ కోత్వాల్కు దాటా అని అన్నట్టు ఈ పెద్ద మనిషి ఏమంటుండు? రాహుల్ గాంధీ సెంట్రల్ బీజేపీ కూలిపోతుంది అన్నట్టు. దీనిపైన మీ అభిప్రాయం ఏందో జర చెప్పురు ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.